నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి చాలా నమ్మకంతో ప్రజల ముందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళింది. దానికి తగ్గట్లుగానే వారు ఆశించిన, ఊహించినటువంటి రీతిలోనే ఫలితాలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. దాదాపుగా కూటమికి 164 స్థానాలు. వై నాట్ 175 అనే నినాదంతో వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కూటమిలో జరుగుతున్నటువంటి చర్చ ప్రధానంగా చాలా హాట్ టాపిక్గా కాపు అంశానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. తాజాగా బోండమ్మ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నటువంటి హైకమాండ్ అని సంబంధించి నోటీస్ ఇవ్వటం, 3 మెన్ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పడం, ఆయన సమాధానం ఇవ్వటం, ఈయన కూడా ప్రశ్నించడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు శాసన మండలిలో 2 ఖాళీలు అయ్యాయి. ఈ 2 ఖాళీల భర్తీ విషయంలో పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలుపెట్టారు. ఈ 2 ఎవరికి ఇవ్వాలి? దాదాపుగా 15 మంది వరకు పోటీలో ఉన్నారు. రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఇట్లా ఎవరి ప్రయత్నాలు వారే చేస్తున్నారు. చాలా సందర్భాల్లో లాస్ట్ మినిట్ వరకు ఇదిగో నాకే వస్తుంది అని ఆశించి భంగపడినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. అందులో ఉదాహరణకు చెప్పాలంటే వర్ల రామయ్య. ఆయన పాపం దాదాపుగా ఇప్పుడు 3 ఛాన్సులు పోయినాయి. ఈసారి ఖచ్చితంగా శాసన మండలికి సంబంధించి గవర్నర్ కోటాలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్యకు దాదాపుగా బెర్త్ కన్ఫర్మ్ అయినట్లే మనకు తెలుస్తుంది. మిగిలినటువంటి ఒక పోస్టు కోసం విపరీతమైనటువంటి పోటీ. మాజీ మంత్రి దేవినేని ఉమా, మరికొంతమంది సీనియర్ నాయకులు, అలాగే రాయలసీమ నుంచి బీటెక్ రవి, సుగవాసి, ఇట్లా చాలామంది తమ ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆ మధ్య ఒక పేరు వినిపించింది. ఆయన చాలా బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీలో వీర విధేయుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. విజయవాడకు చెందినటువంటి వంగవీటి రాధా. ఇప్పుడు ఆయనకు పదవి వస్తుందా రాదా, రాధాకు వస్తుందా రాదా, ఇప్పుడు ఈ చర్చ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. దీనికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాధాకు పదవి ఇస్తేనే కాపు సామాజిక వర్గం కాస్త కూల్ అవుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో రాయలసీమ నుంచి కూడా విపరీతమైనటువంటి పోటీ, అది కూడా చంద్రబాబు నాయుడుతో ఎంతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తులు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వారు, పార్టీ కష్టకాలంలో వారు సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఎవరికి ఇవ్వాలి? వర్లరామయ్య అంటే ఆయన సీనియర్, ఆయనకి ఇచ్చినటువంటి సందర్భంలో ఎవరు కూడా కాదనరు. కానీ వంగవీటి రాధాకు పదవి ఇస్తే ఒక రకమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. కానీ అధినేత చంద్రబాబు నాయుడికి మాత్రం రాధాకు పదవి ఇవ్వాలి, తద్వారా కాపు సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకునేటువంటి అవకాశం మనకి మెరుగుపడుతుంది అనేది ఆయన ఆలోచన. కానీ ఇక్కడ మాత్రం ఆశావాహుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ప్రాంతాలు చూస్తారు, సామాజిక వర్గాలు చూస్తారు, పార్టీలో ఎలాంటి అంకిత భావంతో పనిచేస్తున్నారు అనేది చూస్తారు. అలా అనుకుంటే కనుక చాలా సానుకూలమైనటువంటి అంశాలు రాధాకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన ఎప్పుడు కూడా ఏ పదవిని ఆశించలేదు. తన తండ్రి స్వర్గీయ వంగవీటి మోహనరంగ ఆయన ఆశయ సాధన కోసమే పనిచేస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేసినటువంటి వ్యక్తి. సాక్షాత్తు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలో ఆయన వేదిక మీదకి పిలిచి
పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు రాధాబాబు. రాధాబాబు చేసినటువంటి సేవలు మేము ఇప్పటికీ కూడా మర్చిపోలేం. సముచితమైనటువంటి స్థానం పార్టీలో ఉంటుంది అన్నారు. అలా అన్నారు కానీ ఇప్పుడు వరకు 2 ఏళ్ళు గడిచిపోయినాయి కానీ ఎలాంటి పదవి మాత్రం రాధాకి దక్కల. ఇలాంటి క్రమంలో వంగవీటి అభిమానులు కానీ ఆయన అనుచరులు కానీ తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉన్నారు. ఆయనకి ఎమ్మెల్సీని ఊరిస్తున్నారు తప్ప ఏ రకమైనటువంటి పదవి కూడా లేదు. కనీసం కూటమిలో ఒక మంచి పొజిషన్ అనేది లేదు అనేది ఒక రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. నిరాశ, నిస్పృహ అనేది. మరి ఇలాంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది చాలా కీలకమైనటువంటి అంశం. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే దీనికి ఎండ కార్డు పడే అవకాశాలు ఉన్నాయి. వర్ల రామయ్య ఆయనకైతే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది పార్టీ వర్గాల ద్వారా. 2వ స్థానం కోసం దాదాపుగా 10 మంది వరకు ఉన్నారు పోటీలో. మరి ఎవరికి ఆ అదృష్టం వరిస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఇతర పోస్టుల విషయంలో కానీ కాస్త అసంతృప్తి అనేది బాగా కనిపిస్తుంది. మరొక పిఠాపురం వర్మ ఆయన కూడా పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఈ 2 స్థానాల కోసం ఆయన కూడా ఉన్నాడు. మరి ఎవరిని ఏ రకమైనటువంటి దీంతో సాటిస్ఫై చేస్తారు అనేది అధినేత చేతిలో ఉంటుంది. ఆయన ఇలాంటివి వచ్చినప్పుడు ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారికి. సో మొత్తానికి అయితే చూడాలి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే దాదాపుగా ఇంకా వచ్చేది కూడా ఎలక్షన్ టైం. మరికొద్ది రోజుల్లో స్థానిక సమరం మొదలవుతుంది. దీనికి సంబంధించి 3 ఏళ్ళు గడిస్తే ఇక 2029 ఎన్నికల నాటికి ట్రయల్స్ మొదలైపోతాయి. సో ఇలాంటి సందర్భంలో మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఈసారైనా వంగవీటి రాధాబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా, మరి లేకపోతే ఏమైనా ఇతర కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారా అనేది మాత్రం కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.